కళాకారులలో వీళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అనే తేడా లేదు. అన్ని కళలు సమానమే, అన్ని కళలు గొప్పవే. కళాకారులంతా గొప్పోళ్ళే. వాళ్ళకు ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే. అందుకే సర్కార్ వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళ పేరు ఈగింత పెద్దగా చేస్తుంటారు. ఇట్లనే తెలంగాణలో షై పార్టీ వాళ్ళ సర్కార్ వచ్చినాక గద్దర్ అవార్డులు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ అవార్డులు ఎవరు గెలుచుకుర్రు, ఏం కథ అనేది పేర్లు చెప్పిర్రు. చూద్దాం. గద్దరన్న పేరు మీద కళాకారులకు ఘనమైన సత్కారం చేసేందుకు తెలంగాణ సర్కారోళ్ళు అన్ని తీర్ల తయారైతాండ్రు. తెలుగు సినిమా రంగంలో ఎవరెవరు గద్దర్ అవార్డులు అందుకోబోతున్నారో పేర్లు చెప్పేసిండ్రు. జయసుధ మేడం, ఇంకో దిక్కు నిర్మాత దిల్ రాజు ఇద్దరు కూకొని లిస్టు విడుదల చేసిండ్రు. 2024లో వచ్చిన అన్నిటికంటే మంచి సినిమా కల్కి సినిమా అని తేల్చిండ్రు. అంతేకాదు ఉత్తమ డైరెక్టర్ అవార్డు కూడా కల్కి సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్కే వచ్చింది. ఇక రెండో ఉత్తమ చిత్రం పొట్టేలు, మూడో ఉత్తమ సినిమా లక్కీ భాస్కర్ అని చెప్పిండ్రు. మరి ఇక తెలుగులో అందరికంటే ఉత్తమమైన హీరో ఎవరయ్యా అని అంటే పుష్ప 2 సినిమాతోని అన్ని దిక్కుల రప్ప దుమ్ము లేపిన అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ఇవ్వబోతున్నారు. గిట్లా సినిమా కథలు రాసేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, డైరెక్టర్లు, యాక్టర్లు మస్తు మందికి గద్దర్ అవార్డులతోని సత్కారం చేయబోతున్నారు సర్కారోళ్ళు. అప్పుడు ఎప్పుడో అవార్డులు ఇచ్చిండ్రంటే మళ్ళా ఇన్నొద్దులకు 14 ఏళ్ల తర్వాత సినీ కళాకారులకు అవార్డులు ప్రకటించిండ్రు. జూన్ 14వ తారీఖున పెద్ద మీటింగ్ పెట్టి సినిమా కళాకారులను, పబ్లిక్ను అందరిని పిలుచుకొని వాళ్ళందరి ముంగట సీఎం సార్ చేతుల మీదకించి అవార్డులు ఇస్తారట. గద్దర్ అవార్డులు అని చాలా వద్దుల సంధి నొస్తున్నది. కానీ ఏం చెప్తలేరు అనుకున్నారు చాలా మంది. కానీ ఆఖరికి అవార్డులు ఎవరెవరు అందుకోబోతున్నారో చెప్పిండ్రు సర్కారోళ్ళు. అవార్డుల లిస్టుల పేర్లు వచ్చిన హీరోలు, డైరెక్టర్లు, వాళ్ళ అభిమానులు మస్తు దిల్కుష్ అవుతున్నారట ఇప్పుడు.